పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం కీర్తన 20ను మననం చేయబోతున్నాం. ఇది ఒక ప్రార్థన కీర్తనగా, ముఖ్యంగా యుద్ధానికి వెళ్లే రాజు అంటే దావీదు రాజు కోసం ప్రజలు చేయు ప్రార్థన. ఇది మానవ సహాయం కంటే దైవ సహాయాన్ని ఎంతగానో విశ్వసించాలో మనకు 4 భాగాల్లో బోధిస్తుంది. మొదటిది, శ్రమలో ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని కోరాలి. కష్టకాలమందు యెహోవా నిన్ను రక్షించును గాక, యాకోబు దేవుని నామము నిన్ను రక్షించును గాక. ఈ మొదటి వచనంలో మన కష్టకాలంలో దేవుడు మన శరణు అని, ప్రజలు రాజు కోసం ప్రార్థిస్తున్నట్లు మనం కూడా ఒకరికొకరం ప్రార్థించుకోవాలి. మన జీవితం ఓ యుద్ధమే. మనస్సులో, శరీరంలో, కుటుంబంలో, ఉద్యోగంలో ఎన్నో పోరాటాలు. అప్పుడు మనం ముందు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? దేవుని దగ్గరకు. రెండవది, మన బలము గుర్రములలో కాదు దేవునిలోనే అని 7వ వచనం తెలుపుతుంది. కొందరు రథములను నమ్ముకొనుదురు, ఇతరులు గుర్రములను నమ్ముకొనుదురు, కాని మనము దేవుడైన యెహోవా నామమును స్మరించదము. ఇది ఈ కీర్తనలో అత్యంత శక్తివంతమైన వాక్యం. ఈ ప్రపంచం సామర్థ్యాన్ని, డబ్బును, పరిచయాలను నమ్ముతుంది. కానీ మన విశ్వాసం దేవునిపైనే ఉండాలి. గుర్రాలు, రథాలు అంటే ఈనాడు మనకు తెలిసిన శక్తి, ఆధారాలు, పద్ధతులు అన్నమాట. అవి ఉపయోగపడవచ్చు, కానీ సుదీర్ఘంగా మనకు నిలిచేది సహాయం దేవునిదే. మూడవది, ప్రార్థనతో ప్రారంభించి విశ్వాసంతో ముగించాలి అని 4-5 వచనములు పలుకుచున్నాయి. నీ మనస్సు ఆకాంక్షను ఆయన నీకు మంజూరు చేయును, నీ యోచన యథార్థముగా నెరవేర్చును. ప్రార్థన అంటే మన కోరికలను దేవుని చెంత పెట్టడం. కానీ అంతకన్నా ముఖ్యమైనది, ఆయన సంకల్పంతో మన కోరికలు ఏకమవ్వాలి. దేవుడు మన మనస్సు, కోరికలను నెరవేర్చగలవాడు. కానీ మనము కూడా ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకొని ప్రార్థించాలి. 4వది, విజయం దేవుని చేతిలోనే ఉంది అని 6-9 వచనములు చెబుతున్నాయి. ప్రభువు తన అభిషక్తునికి విజయమిచ్చెను, ఆయన తన పరిశుద్ధ స్వర్గమందుండి అతనిని వినును. దేవుడు మన విజయానికి మూలాధారం. మన శ్రమ, మన ప్రయత్నం తప్పకుండా అవసరం. కానీ చివరకు ఫలితాన్ని ఇచ్చేది దేవుడే. ఆయన ఆశీర్వాదం లేని ప్రయత్నం విత్తనాలు లేని భూమి లాంటిది. కావున విజయానికి ముందు ప్రార్థన, విజయం వచ్చిన తర్వాత కృతజ్ఞత అవసరం. ముగింపు, మన జీవితం యుద్ధభూమి లాంటిది. కానీ దేవుడు మన నాయకుడు, మన రక్షకుడు. కీర్తన 20 మనకు గుర్తు చేస్తుంది, దేవుని సహాయం కోరడం లజ్జకరం కాదు, అది శక్తివంతమైన విశ్వాస చర్య. మన విజయం దేవునిలోనే ఉంది. దేవునిలో ఆశ్రయం పెట్టిన వారు ఎప్పటికీ మట్టిపడరు అను నమ్మకంతో మన యెహోవా దేవుని స్మరించుకుంటూ, ఆయన నామములో బలముంది, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన విజయం అని ముందుకు సాగుదాం. ఆమేన్.